న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ మినీ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇంద్రమ్మ ఇళ్లు పథకం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలతో పాటు గట్కేసర్ మున్సిపల్లో మొత్తం 59 ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ గృహ పథకం కింద 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అర్హులైన ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులకు వారి సొంత ఇంటిని నిర్మించుకోవడానికి 100% సబ్సిడీగా అందించబడుతుందని, దశలవారీగా ఇంటి నిర్మాణం పురోగతిని 400 నుండి 600 చదరపు అడుగుల మధ్యలో నిర్మించుకోవాలని, గ్రామాలలో ఎంపిక చేయబడిన లబ్ధిదారులు అందరూ ఈ విధంగా ఇల్లు నిర్మించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, హౌసింగ్ బోర్డు ఏఈ, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మావిళ్ల ముత్యాల యాదవ్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకూరి మచ్చేందర్ రెడ్డి, సాముల అమర్, బొక్క ప్రభాకర్ రెడ్డి, నాయకులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. రణపురంతో కలుపుకొని 129 మందికి ఇల్లు ఇచ్చినాం. ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు. కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ అయితే ఉందో 250 నుంచి 300 ఇల్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం. ఖచ్చితంగా 300 ఇల్లు శాంక్షన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు 129 అయినాయి. ఇంకా కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలియక, ప్రజలకు తెలియక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు. అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి 3 కొడుకులు ఉంటారు పాత గ్రామంలో. ఆ 4 కూడా పాత ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళకు మా లీడర్లు చెప్తాం కానీ ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఖచ్చితంగా ఇంకా 200 ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం 350 ఇల్లు గట్కేసర్ మున్సిపాలిటీకి ఇస్తాం. ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. గ్రామాలలో వార్డులో అయితే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు, గ్రామాలలో ఉంటే ఇంద్రమ్మ కమిటీ, అందరూ కూడా ఏంటో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తీసుకుపోయి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకు 10 ఒక్కరికి ఇస్తాం. 5 లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడ పెట్టినాక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షల రూపాయలు, మొత్తం అయిపోయినాక ఇంకో 1 లక్ష రూపాయలు ఇచ్చి అందరికి కూడా గృహప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి మీద ఉంది. ఆయనతో పాటు ముత్యాల యాదవ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మాజీ చైర్మన్ ఉన్నది. సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కీసరకుర్తి సభ్యులు అమర్ ఉన్నారు. వీళ్ళందరూ అధ్యక్షులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాం.